ప్రాజెక్ట్లో యూటిలైజేషన్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో కోడింగ్ లాంటిది ఏమి ఉండదు, జస్ట్ ఒక నావిగేషన్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే కంప్లీట్గా సేల్స్ ఫోర్స్ అనేది న్యూ ఎకో సిస్టమ్ కాబట్టి మోస్ట్లీ ఆ నావిగేషన్స్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా ఈ నావిగేషన్స్లో మీకు ఏ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఆర్ ఎల్స్ ఏ ఆప్షన్ని సెలెక్షన్ చేయాలి ఆర్ ఏ ఆప్షన్ని లైక్ సెలెక్షన్ చేయకూడదని ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మీరు అది ప్రాపర్గా నోట్ డౌన్ చేయగలిగితే నో ప్రాబ్లం, ఈజీగా అయిపోతుంది. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మన క్లాస్ ఏదైతే 1 అవర్ అవుతుందో ఆ 1 అవర్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి మీరు నోట్స్ తీసి నోట్ డౌన్ చేసుకోండి వాట్ ఎవర్ స్టెప్స్ ఉన్నాయో. ఎందుకు ఇలా అంటున్నా అంటే మోస్ట్లీ మనం చేసేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా లైక్ సేల్స్ ఫోర్స్లో అయితే ఏంటి అంటే ప్యాటర్న్ బేస్ ఉంటుందన్నమాట. మనకు కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకుంటాం, ఆ ప్యాటర్న్స్లోనే మీరు ఫేస్ చేసే టాస్క్లు కూడా మోస్ట్లీ వాటిలోనే ఉంటాయి. సో మీరు ఈ ఇనిషియల్గా ఏదైతే ట్రైనింగ్ టైం ఉందో దీంట్లో మీరు నోట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే అది బెటర్గా ఉంటుంది. నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను నా సైడ్ నుంచి, ఇవాళ మీకు షేర్ చేస్తాను. బట్ పాయింట్ ఏంటంటే మీరు చేసిన ఏదైతే నోట్స్ ఉంటుందో అది ఇంకొంచెం బెటర్గా మీకు బెటర్గా ఉంటుంది కాబట్టి సో మీరైతే నోట్ డౌన్ చేసుకోండి, చాలా బెటర్ ఉంటుంది, లైక్ మీకు ఈజీ అయిపోతుంది. అండ్ ఎనీవే సో అడ్మిన్ అయితే 1 మంత్ అయిపోతుంది. సో 1 మంత్ అయిన తర్వాత నెక్స్ట్ మనం అపెక్స్కి వెళ్ళిపోతాం. అపెక్స్ అయితే కంప్లీట్గా బ్యాక్ ఎండ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ అపెక్స్ లాంగ్వేజ్ సేల్స్ ఫోర్స్ వాళ్ళ ఓన్గా బిల్డ్ చేసుకున్న లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద జావా అనమాట. బట్ ఇన్ కేస్ మీకు ప్రీవియస్గా ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అపెక్స్ మీద వర్క్ చేయడం అంత ఇబ్బంది అయితే కాదు. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ లైక్ కంప్లీట్ కోడింగ్లో కూడా మీరు ఇంట్రడక్షన్ అవుతున్నారు అనుకుంటే మనం స్టార్టింగ్ నుంచి మోస్ట్లీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈవెన్ ఇక్కడ మనం చేసే కోడ్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ లైన్స్ ఆర్ మేబీ చాలా తక్కువ లాజిక్తో ఉంటుంది. సేల్స్ ఫోర్స్లో చాలా వరకు కోడింగ్ లేకుండా ఏదైతే సొల్యూషన్స్ ఉన్నాయో వాటితోనే చేయడానికి ట్రై చేస్తారనమాట. రిమైనింగ్ వాటిని అయితే మనం ఈ ఏదైతే అపెక్స్ ఉందో ఎల్డబ్ల్యూసీ ఉందో దాని నుంచి ట్రై చేస్తుంటాం. బట్ ఎనీవే ఒక టాస్క్ మనం చేయాలి అనుకుంటే అపెక్స్లో మేబీ ఒక 15-20 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే అది మ్యాక్స్ అయిపోతుంది. ఒక అపెక్స్లో మనం రాసే కోడ్ మేబీ ఒక 2 days 1 day 2 days 3 days టైం ఇచ్చే టాస్క్కి ఒక 15-20 లైన్స్ 25 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడానికి చాలా ఎక్కువ అయిపోతుంది సేల్స్ ఫోర్స్లో. ఆ లెవెల్ ఆఫ్ తక్కువ లాజిక్ ఉంటుంది, ఆర్ ఎల్స్ మేబీ చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్డబ్ల్యూసీ. ఇది ఏంటి అంటే యాజ్ అ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఇది చాలా మ్యాండేటరీగా ఉండాలి. ఇది ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. అండ్ సేమ్ టైంలో ప్యాకేజ్ వైజ్ మనం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనేది సేల్స్ ఫోర్స్లో కొంచెం ట్రెండింగ్ టెక్నాలజీ. అండ్ ఇంకోటి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి మనం ఎల్డబ్ల్యూసీని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో క్లౌడ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వీస్ నౌలో ఎలా అయితే మాడ్యూల్స్ ఉన్నాయో, ఎస్ఏపీలో ఎలా అయితే మాడ్యూల్స్ ఉన్నాయో, ఒరాకిల్లో కూడా ఎలా అయితే మాడ్యూల్స్ ఉన్నాయో దీంట్లో సేల్స్ ఫోర్స్లో క్లౌడ్స్ ఉంటాయి. మనకు మల్టిపుల్ క్లౌడ్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 15+ క్లౌడ్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్ లోపల. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లౌడ్ ఏంటో మనం ట్రై చేద్దాం తెలుసుకోవడానికి ఇంట్రడక్షన్ లాగా. మన కోర్స్ ఏదైతే ఉందో కంప్లీట్ ఫోకస్ అంతా సేల్స్ క్లౌడ్ మీద ఉంటుంది అండ్ కొంచెం సర్వీస్ క్లౌడ్ మీద ఉంటుంది. ఈ 2 క్లౌడ్స్ మనం మేజర్గా నేర్చుకుంటాం అలాంగ్ విత్ అడ్మిన్, అపెక్స్ అండ్ ఎల్డబ్ల్యూసీ. మనం చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ ఒక 3 ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం. ఫస్ట్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది, సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి అపెక్స్లో, అండ్ థర్డ్ ప్రాజెక్ట్ ఒకవేళ చేస్తే ఎల్డబ్ల్యూసీ అండ్ ఈ 2 ఇంక్లూడ్ అయిపోతాయి అనమాట కంప్లీట్గా, అడ్మిన్, అపెక్స్ అండ్ ఎల్డబ్ల్యూసీ. ఎందుకంటే ఎల్డబ్ల్యూసీ కోసం స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్ట్ చేయలేము, అది జస్ట్ యూజర్ డెవలప్మెంట్ లైక్ యూఐ డెవలప్ చేయడమే కాబట్టి మోస్ట్లీ ఈ 3 కంబైన్ చేసి మళ్ళీ లాస్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది. కంప్లీట్గా 3+ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్ట్రా టైం ఉండి మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటే సో ఇంకో ప్రాజెక్ట్ అయితే నా సైడ్ నుంచి ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారో వాళ్ళకి నేను షేర్ చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేయబోతున్నామో అవన్నీ కంప్లీట్గా నా రియల్ టైంలో నేను ఇన్వాల్వ్ అయ్యి బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రేషన్స్. సో ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్, 3 years+ ఎక్స్పీరియన్స్ పెడితే ఇంటిగ్రేషన్స్ అనేది మనకు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 6 months అయినా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇంటిగ్రేషన్స్ కూడా ఆప్షనల్. ఇది కొంతమంది ఫ్రెషర్గా వెళ్తుంటారు, కొంతమంది 1 year ఎక్స్పీరియన్స్తో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్ అయితే నేను యాడ్ ఆన్ చేయను, ఓన్లీ ఎవరైతే రిక్వైర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంటిగ్రేషన్స్ అయితే మనం నేర్చుకుంటాం. ఫైన్. సో ఇది మనం టోటల్ కోర్స్లో కవర్ చేయబోయేది అడ్మిన్, అపెక్స్, ఎల్డబ్ల్యూసీ అండ్ సర్వీస్ క్లౌడ్ అండ్ సేల్స్ క్లౌడ్ అండ్ ఇంటిగ్రేషన్స్ అలాంగ్ విత్ దట్ ఏఐ ఏజెంట్ బిల్డింగ్ అనమాట. మనకు సేల్స్ ఫోర్స్లో ఏజెంట్స్ని బిల్డ్ చేస్తాము, సో ఏజెంటిక్ ఫోర్స్ అనేసి ఆ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం అది నేర్చుకుంటాం. సో ఫస్ట్ థింగ్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, లైక్ వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్. బేసిక్గా మనకు చాలా SaaS ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి.
సో సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎంలోకి వెళ్ళిపోతుంది అనమాట, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఫస్ట్ థింగ్, ఈవెన్ ప్రజెంట్ ఏదైతే ఏఐ వచ్చిందో దానివల్ల ఇంకెక్కువ పెరిగిపోయింది డేటాకి డిమాండ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఏఐని మీరు ట్రైన్ చేయాలి అనుకున్నా, వాట్ ఎవర్ ఏఐ ఏదైనా పర్లేదు, దానికి డేటా కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు 90s 80sలో 70sలో ఆయిల్ ఎలా అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో, ఇప్పుడున్న మన 2020sలో డేటా అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతి ఏఐని మనం ట్రైన్ చేయాలంటే డేటా కావాల్సిందే. అండ్ ప్రతి కంపెనీకి వాళ్ళ కస్టమర్స్ డేటా మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా మీరు తీసుకోండి, ఇప్పుడు ఏఎండి కంపెనీ, హెచ్పికి తీసుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదంటే మన బ్యాంకింగ్ కస్టమర్స్, మన బ్యాంకింగ్ క్లయింట్స్ ఉన్నారు, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంక్, ఇలా ప్రతి కంపెనీకి వాళ్ళ కస్టమర్స్ డేటా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్స్ ఎవరు వస్తున్నారు, లైక్ ఎలా లీడ్స్ వస్తున్నారు, వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారా, వాళ్ళు ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా ఇష్యూస్ రైజ్ చేస్తున్నారా ఏంటి అని ఈ ఎవ్రీ డేటా ప్రతి కంపెనీ మేనేజ్ చేయాల్సిందే. సో అలా మేనేజ్ చేయడానికి ఓన్లీ ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే సిఆర్ఎం మాత్రమే, ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ మాత్రమే. ఆల్మోస్ట్ ఒక 22 డెకేడ్స్ నుంచి, లైక్ 20 years నుంచి సేల్స్ ఫోర్స్ అనేది లీడింగ్ ప్లాట్ఫామ్ సిఆర్ఎంలో అయితే. ఇంకా వేరే అసలు వీళ్ళకి దగ్గరలో ఎలాంటి కంపెనీ కూడా లేదు. రీసెంట్గా మనకు జోహో అయితే వచ్చింది, మన ఇండియన్ కంపెనీ, బట్ అంత అడాప్టబిలిటీ అయితే లేదు కంపెనీస్లో, ఎందుకంటే దాని యూజర్ ఇంటర్ఫేస్ ప్రాపర్గా ఉండదు, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ సేమ్ టైంలో సేల్స్ ఫోర్స్ ఎప్పటి నుంచో ఉంది, అండ్ వీళ్ళు ఒక 3 to 4 పాయింట్స్ వల్ల లీడర్ లాగా కంటిన్యూ అవుతున్నారు లాస్ట్ 2 decades నుంచి. అండ్ జోహో తర్వాత ఓడు అని కూడా ఒకటి వచ్చేసింది, అది ఒక యూకే బేస్డ్ ప్లాట్ఫామ్, బట్ అది కూడా సిఆర్ఎం టూలే, బట్ అంతగా యూజ్ అయితే లేదు, రీసెంట్గా లాంచ్ అయింది. ఎనీవే సిఆర్ఎంలో అయితే సేల్స్ ఫోర్స్కి అయితే ఈవెన్ నెక్స్ట్ ఫర్దర్గా ఒక 5 to 10 years లోపల ప్రాబ్లం అయితే ఉండదు యాజ్ అ సిఆర్ఎం ప్లాట్ఫామ్. అండ్ ఏఐ, లైక్ వాట్ ఎవర్ ఏఐ వస్తుందో ఆ ఏఐ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది ఏంటి అనేసి ఇంకా మనం టెక్నాలజీ డెవలప్మెంట్ వైజ్ వెళ్ళాల్సిందే. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న టెక్నాలజీ చూసుకుంటే ఇంకో 4 to 5 years వరకు అయితే కంప్లీట్ రీప్లేస్మెంట్ సేల్స్ ఫోర్స్ డెవలపర్స్కి ఆర్ ఎల్స్ రెగ్యులర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి అయితే రాదు. మేబీ జూనియర్ లెవెల్లో వచ్చి ఉంటే కొంచెం రావచ్చు, బట్ చాలా తక్కువ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు, క్లౌడ్ అయినా, చాట్ జీపీటీ, జెమినై ఏదైనా పర్లేదు, మోస్ట్లీ ఏంటి అంటే అవి ఒక సర్టెన్ లిమిట్స్ వరకే, మేబీ ఒక 10-15 లైన్స్ ఆఫ్ కోడ్ ప్రాపర్గా జనరేట్ చేయగలుగుతాయి, దాని తర్వాత కొంచెం ఇబ్బంది చేస్తుంది అనమాట. సో అంతగా అయితే మనకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఎనీవే డేటా మేనేజ్ చేయడానికి కంపెనీస్కి ఎలా అయితే ఇంపార్టెంటో అలానే మనకు సేల్స్ ఫోర్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రతి కంపెనీ సేల్స్ ఫోర్స్ చూస్ చేయడానికి టోటల్ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, లైక్ 4 అడ్వాంటేజెస్ సేల్స్ ఫోర్స్ వాళ్ళ కాంపిటీటర్స్తోని కంపేర్ చేసినప్పుడు. ఒకటి వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో 2013 టైంలో సేల్స్ ఫోర్స్, లైక్ ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఫేస్బుక్ ఉందో దాన్ని లాంచ్ చేయడం కోసం రియాక్ట్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ తీసుకొచ్చారు, రైట్. సో సేమ్ అదే రియాక్ట్ జేఎస్ టెక్నాలజీ బేస్ చేసుకొని సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎల్డబ్ల్యూసీని కూడా తీసుకొచ్చారు, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనమాట. ఎలా అయితే రియాక్ట్ జేఎస్ బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుందో అలానే ఎల్డబ్ల్యూసీ కూడా వర్క్ అవుతుంది. అందుకే సేల్స్ ఫోర్స్ వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా నీట్గా సింప్లెస్ట్ వేలో ఉంటుంది. అండ్ చాలా వరకు మనం కస్టమైజేషన్ చేయొచ్చు అనమాట. ఎంత కస్టమైజేషన్ చేయొచ్చు అంటే, ఇన్ కేస్ మీలో ఎవరైనా కోటక్ బ్యాంక్ యూజర్స్ ఉంటే, లైక్ కోటక్ వాళ్ళ బ్యాంక్ ఏదైతే వెబ్సైట్ ఉందో 811 వెబ్సైట్, అది కంప్లీట్గా సేల్స్ ఫోర్స్ మీద బిల్డ్ అయిన వెబ్సైట్, కంప్లీట్గా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఎవ్రీథింగ్ సేల్స్ ఫోర్స్ మీద బిల్డ్ అయిన వెబ్సైట్ అనమాట. ఇలా చాలా ఉన్నాయి, చాలా కంపెనీస్ కస్టమర్స్ ఏదైతే ఫేసింగ్ వెబ్సైట్స్ ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ సేల్స్ ఫోర్స్ మీదనే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది, అండ్ మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు రియాక్ట్ జేఎస్ లాంటిది వీళ్ళ దాంట్లో ఇంట్రడక్షన్ చేశారు, ఇలాంటిది ఒకటి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఏఐ ఏజెంటిక్ ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు మీరు SAPలో అబ్జర్వ్ చేయండి, సర్వీస్ నౌలో అబ్జర్వ్ చేయండి, మేబీ ఒరాకిల్లో అబ్జర్వ్ చేయండి, వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ సైడ్ నుంచి ఒక ఏఐ టెక్నాలజీ ఆర్ ఎల్స్ ఒక ఏఐ ఏజెంట్ బిల్డింగ్ చేయడం లాంటిది ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ 1.5 year బ్యాకే ఏజెంటిక్ ఫోర్స్ అనేది ఒక లాంచ్ చేశారు. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ కన్సిడర్ మీరు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా మనం వర్క్ చేస్తున్నాం. మనం ఏంటి అంటే కాల్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఎవరైతే సేల్స్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి మన ప్రోడక్ట్ సేల్ చేయాలి ఉంటుంది. సో ఆ కస్టమర్ ఒక 1 week తర్వాత కాల్ చేయమన్నారు. మనం కాల్ చేసే ముందు ఆ కస్టమర్ లాస్ట్ టైం ఏం డిస్కషన్ చేశారు, తన రెస్పాన్స్ ఏంటి, సో తనకి ఎప్పుడు కాల్ చేయాలి ఏంటి అనేసి మనకు కొంచెం సమరైజ్ కావాలి. అది కావాలి అంటే మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ బేస్లో ఒక 2 to 3 pages ఓపెన్ చేసి తన కాల్ డీటెయిల్స్ చూసి తను ఏం మాట్లాడారు, మనం ఏం మాట్లాడాం, మనం మాట్లాడిన తర్వాత మన కొలీగ్స్ ఎవరైనా ఇంకా మళ్ళీ మాట్లాడారా ఏంటి అనేసి మనం చూస్తాం. బట్ ఇప్పుడు ఏదైతే ఏజెంటిక్ ఫోర్స్ వచ్చిందో ఆ ఏజెంటిక్ ఫోర్స్ వల్ల జస్ట్ ఈ పర్సన్కి నేను కాల్ చేయాలనుకుంటున్నా, సో కొంచెం సమరైజ్ కావాలి అంటే ఆ చాట్ బోట్ ఏదైతే ఉందో మనం బిల్డ్ చేసే ఏఐ ఏజెంట్స్
కంప్లీట్ ఆ కస్టమర్ గురించి సమ్మరైజ్ చేసి డేటా మనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్కి ఒక 15-20 మినిట్స్ టైం ఏదైతే ఈ అనాలైసిస్లో పడుతుందో అది కంప్లీట్గా 5 మినిట్స్కి తగ్గిపోయింది. అండ్ వాళ్ళు చాలా ప్రొడక్టివిటీ లైక్ ప్రీవియస్గా ఒక 50 కాల్స్ చేస్తుంటే ఇప్పుడు ఒక 80-90 కాల్స్ ఎక్స్ట్రా చేయగలుగుతున్నారు. సో కంపెనీస్ కావాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ కావాలనేసి. ఇప్పుడు మీరు SAPలో సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, ఒరాకిల్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఆర్ టూల్స్ ఉన్నాయో వాటిలో ఇలా ఇంత ఇంప్రూవ్మెంట్స్ ఆర్ మేబీ ఇంత డెవలప్మెంట్ ఏదైతే రీసెంట్గా అయితే రాలేదు. లైక్ ఏజెంట్స్ని డెవలప్ చేయడం, మేబీ కంపెనీస్ ఒరాకిల్ ఉంది రీసెంట్గా లే ఆఫ్ చేసింది బికాస్ వాళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసి ఏఐని తీసుకొచ్చారు. బట్ సేల్స్ ఫోర్స్లో ఏంటంటే అలా కస్టమర్స్ యూజ్ కావడానికి ఏఐని వాళ్ళ ప్లాట్ఫామ్లో ఇంట్రడక్షన్ చేశారనమాట. సో డిఫరెన్స్ ఉంది. వీళ్ళేంటి కస్టమర్స్ ప్రొడక్టివిటీ పెరగడం కోసం ఏఐ ఏజెంట్స్ని తీసుకొచ్చారు. అండ్ రిమైనింగ్ కంపెనీస్లో మేబీ సేల్స్ ఫోర్స్లో కూడా లే ఆఫ్ అయింది, లే ఆఫ్ అవ్వలేదు అనట్లేదు. బట్ ఏంటి అంటే ఇక్కడ ప్రాస్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్స్కి ప్రొడక్టివిటీ పెంచడం కోసము వాట్ ఎవర్ ఈ సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఉందో వాళ్ళు ఏఐ ఏజెంట్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ చూస్ చేయాలంటే మనం ఎలాంటి ప్లాట్ఫామ్ చూస్తాం? రెగ్యులర్గా వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంటారు లేదంటే అప్డేట్ చేస్తున్నారు, అలాంటి ప్లాట్ఫామ్ మనం చూస్ చేసుకుంటాం. లైక్ ఓల్డ్ టెక్నాలజీ మనం సపోజ్ మేబీ ఇప్పుడు ప్లాట్ఫామ్ లోపల మనం జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 3-4 ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చినా ఆ ప్లాట్ఫామ్ లేదంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకోకుండా సేమ్ అలానే కంటిన్యూ అవుతుంటే మనం చాలా ఫ్యూచర్స్ని మిస్ అయిపోతాం. సో అందుకే కంపెనీస్ ఏవైనా ప్రిఫర్ చేసేది ఏంటంటే కంటిన్యూస్గా ఎవరైతే ఇన్నోవేషన్ చేస్తున్నారో ఎవరైతే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో ఆ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు జోహో అబ్జర్వ్ చేయండి అండ్ ఓడో అబ్జర్వ్ చేయండి, ఇంకా రిమైనింగ్ బిట్రిక్స్ అని చాలా ఉన్నాయి. అవన్నీ చాలా చిన్నవి అనమాట. సో అవేవి ఇంతగా ఇంప్లిమెంటేషన్స్ ఆర్ మేబీ ఇంతగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎవ్రీ సీజన్కి ఇప్పుడు లైక్ మనకు వింటర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్ ఉంది, స్ప్రింట్ ఉంది. సో ఇలా ఎవ్రీ సీజన్కి వాళ్ళ ప్లాట్ఫామ్లో ఏదో ఒక అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటారు. ఎలా అయితే ఇప్పుడు మనకు అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వాడుతున్నామో వాళ్ళు ఏంటి అప్డేట్స్ తీసుకొస్తుంటారు కదా ఎవ్రీ టైం. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చిన్న అప్డేట్స్. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ సీజన్కి ఒక అప్డేట్ తీసుకొస్తారనమాట, రిలీజ్. దాంట్లో ఏదో చిన్న ఇంప్రూవ్మెంట్స్ యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే రెగ్యులర్ ఇన్నోవేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అయితే సేల్స్ ఫోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ప్రతి కంపెనీ ప్రజెంట్ చూసేది ఏంటంటే క్లౌడ్కి కంప్లీట్గా మూవ్ అయిపోవాలని. సో సేల్స్ ఫోర్స్ అనేది కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చరే. సో ఎక్కడ ఇంటర్నల్ సర్వర్స్ ఉండవు. సో కంప్లీట్ సేల్స్ ఫోర్స్ అంతా క్లౌడ్లోనే ఉంటుంది. అండ్ స్కేలబిలిటీ అండ్ కస్టమైజేషన్. సో లెట్స్ కన్సిడర్ మనం ఇప్పుడు హాట్స్టార్ ఉందో దాంట్లో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మేబీ ఏదైనా బిగ్ సేల్ అవుతున్నప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలా సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోతుంటాయి. లైక్ ఒక సర్టెన్ లెవెల్ వరకు ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. వన్స్ ఆ సర్టెన్ లెవెల్ తర్వాత యూజర్స్ క్రాస్ అయితే అప్పుడు సర్వర్స్ అనేవి క్రాష్ అవుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ సర్వర్స్ ఏవైతే బిల్డ్ చేశారో అవి ఆ యూజర్స్ని హ్యాండిల్ చేయడానికి లైక్ వాట్ ఎవర్ ట్రాఫిక్ వస్తుందో దాన్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి సరిపోయింది. బట్ దాని తర్వాత ఎక్స్ట్రా వచ్చే వాటికి ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేయక సర్వర్స్ క్రాష్ అయిపోతాయి. ఈ ఇష్యూ సేల్స్ ఫోర్స్లో ఉండదు, ఎందుకంటే స్కేలబిలిటీ సింపుల్గా సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అండ్ ఇంకొంచెం ఎక్కువ మనం స్కేల్ చేయాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ నుంచి నెక్స్ట్ ఇంకో సబ్స్క్రిప్షన్కి అప్గ్రేడ్ అవుతే సరిపోతుంది. అండ్ కస్టమైజేషన్ ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కోటక్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్ కంప్లీట్గా ఎలా అయితే బిల్డ్ అయిందో ఈవెన్ అలా చాలా వెబ్సైట్స్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిపోయాయి. ఇంతకుముందుకు సేల్స్ ఫోర్స్ లైక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి అంటే రియాక్ట్ జేఎస్, లేదంటే ఫ్రంట్ ఎండ్ కోసం రియాక్ట్, నెక్స్ట్ యాంగులర్, బ్యాక్ ఎండ్ కోసము జావానో, .NET, నోడో ఇలా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ సేల్స్ ఫోర్స్లోనే కంప్లీట్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ వెబ్సైట్, అలాంగ్ విత్ ద వెబ్సైట్స్ మొబైల్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. సో అంతలా కస్టమైజేషన్, స్కేలబిలిటీ మనకు అవైలబుల్గా ఉంది సేల్స్ ఫోర్స్లో. అండ్ కమ్యూనిటీ అండ్ ఏకోసిస్టమ్. బేసిక్గా ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో చాలా వరకు కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఇప్పుడు జోహోలో, ఓడోలో మీరు అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఏంటి అంటే అవి లైక్ వాటిలో డెవలపర్స్ చాలా తక్కువ అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు SBI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ 2 బ్యాంక్స్ లోపల SBI వాళ్ళేమో జోహోలో లాంచ్ చేశారు వాళ్ళ ప్రాజెక్టు, HDFC వాళ్ళేమో సేల్స్ ఫోర్స్లో. హైరింగ్ ప్రాసెస్ లోపల సేల్స్ ఫోర్స్కి ఒక 1 మంత్లో ఒక 10 డెవలపర్స్ కావాలంటే హైర్ చేసుకోగలరు. బట్ జోహోలో ఆ 10 డెవలపర్స్ని హైర్ చేయలేరు, ఎందుకంటే టాలెంట్ పూల్ ఏదైతే చాలా తక్కువగా ఉంది అండ్ కస్టమ్ ఏకో సిస్టమ్ బిల్డ్ అవ్వలేదు. బట్ సేల్స్ ఫోర్స్లో ఆల్రెడీ ఏకో సిస్టమ్ బిల్డ్ అయిపోయింది. సో ఏ కంపెనీ అయినా ఫస్ట్ ఏకో సిస్టమ్ బిల్డ్ అయిన లైక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్నే ప్రిఫర్ చేస్తారు. బికాజ్ ఏదైనా లాస్ట్ మినిట్లో ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈ 4 ఆప్షన్స్ వల్ల ఏవైతే కంపెనీస్ ఉన్నాయో బయట కార్పొరేట్ కంపెనీస్ ప్రతిదీ సేల్స్ ఫోర్స్నే చూస్ చేసుకుంటున్నారు ఈవెన్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. అందుకే నెక్స్ట్ కమింగ్ ఒక 5 to 10 ఇయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ AI టెక్నాలజీ డెవలప్మెంట్ మేబీ సేల్స్ ఫోర్స్లో అయితే మనకు ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. లైక్ AI టెక్నాలజీ వస్తుంటే దాన్ని అడాప్ట్ చేసుకొని వెళ్తూ ఉండడం, అది యాజ్ ఎ డెవలపర్ లాగా మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది. కంప్లీట్గా ఏఐని అయితే ఇగ్నోర్ చేయకూడదు. మన ప్రొడక్టివిటీ పెంచడానికి కోసం ఏ టూల్ వచ్చినా దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఇన్ కేస్ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే, కొన్ని కంపెనీస్ ప్రజెంట్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు
ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు ఏఐ వాళ్ళ ఇంటర్నల్‌గా ఏఐ ఏవైతే మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉందో వాళ్ళని ఇంటర్నల్‌గా యూజ్ చేసుకుంటున్నారు. కొన్ని సినారియోస్ లోపల ఈవెన్ ఎంప్లాయీస్ కూడా యూజ్ చేసుకోండి అని చెప్పేస్తున్నారనమాట. అప్పుడు ఏమైతుందంటే ఒక టాస్క్ చేసే సిచ్యువేషన్‌లో ఇప్పుడు ఏంటి ఇంకో 2 టాస్క్‌లు ఎక్స్ట్రా చేయమంటున్నారు. ప్రొడక్టివిటీ పెరిగిపోయింది కదా ఆల్మోస్ట్. ఏఐ ఏదైతే ఉందో మనకు 30-40% ఆర్ మేబీ 50% ఆఫ్ కోడ్ ఇచ్చింది. ఆ కోడ్‌ని మనం కొంచెం చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడేంటి ప్రొడక్టివిటీ పెరిగింది కాబట్టి ఇంతకుముందు చేసే టాస్క్‌లు కంపారిటివ్‌లీ ఇంకొంచెం ఎక్స్ట్రా టాస్క్‌లు చేయాల్సి ఉంటుంది. ఈవెన్ అదేం ఇంపాక్ట్ అవ్వదు, బికాస్ మనం ఒక ఏఐ అసిస్టెంట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అందుకే మోస్ట్లీ ఏఐ అనేది కంప్లీట్గా అయితే సేల్స్ ఫోర్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని అయితే రీప్లేస్మెంట్ చేయదు. మోస్ట్లీ యాజ్ ఎ అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా రిప్లైట్ అనేది రీసెంట్ అంటే మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ బ్యాక్ రిప్లైట్ అనేది ఒక ఏఐ ఏజెంట్ ఉంది. సో ఆ కంపెనీ ఆ కంప్లీట్ ఏఐ ఏజెంట్ బేస్ చేసుకునే వాళ్ళ ప్రాజెక్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అదేం చేసింది అంటే కంప్లీట్ వాళ్ళ డేటాబేస్ అయితే ఉందో డేటాబేస్ని డిలీట్ చేసి ఈవెన్ లాగ్స్ కూడా డిలీట్ చేసేసి, లాగ్స్ డిలీట్ అయిపోయాయి, డేటాబేస్ డిలీట్ చేసి ఈవెన్ డేటాబేస్ డిలీట్ అయింది నువ్వే డిలీట్ చేసావని లైక్ దాంతో కన్వర్జేషన్ అయినప్పుడు నేను డిలీట్ చేయలేదని చెప్పేసి అది కవర్ చేయని కూడా ట్రై చేసింది అనమాట. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కంప్లీట్గా కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ మీరు ఆలోచించినప్పుడు మీరు ఒక పెద్ద సక్సెస్ఫుల్ కంపెనీ రన్ చేస్తున్నారు, మీ దగ్గర కస్టమర్స్ డేటా ఉంది ఆర్ సమ్ ఇంపార్టెంట్ డేటా ఉంది. ఏదో ఒక చిన్న ఏఐ మిస్టేక్ వల్ల కంప్లీట్ డేటా మిస్ అయిపోతే మీ సిచ్యువేషన్ ఏంటి, ఆ కంపెనీ సిచ్యువేషన్ ఏంటి? అందుకోసమే కంప్లీట్ ఏఐని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా చాలా టైం పడుద్ది. మనం చాలా స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్లోనే ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు చెప్పాలంటే ఒక ఏఐ బూమ్ లాంటిది రన్ అవుతుంది అంతే. ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది అండ్ ఇంకా చాలా టైం ఉంది మనం కంప్లీట్ ఏఐ ఈ రీప్లేస్మెంట్ లాంటిది మాట్లాడుకోవడానికి. ఎనీవే, సో మనకు సేల్స్ ఫోర్స్లో ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు క్లౌడ్స్ ఉంటాయి. చాలా లైక్ అరౌండ్ ఒక 15 క్లౌడ్స్ అయితే మినిమం ఉంటాయి. అండ్ సేల్స్ ఫోర్స్ రిలీజెస్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని. ఇది ఎవ్రీ సీజన్కి, లైక్ సపోజ్ వింటర్ సీజన్ ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ వింటర్ సీజన్కి లాంచ్ చేశారు. మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో వింటర్కి, సమ్మర్ సీజన్కి సమ్మర్, ఇలా ఎవ్రీ సీజన్కి వాళ్ళ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ ఫోర్స్ని అప్డేట్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చూపిస్తా సేల్స్ ఫోర్స్ వింటర్ 2026 రిలీజ్ నోట్స్ చూడండి. సో ఇక్కడ ఏంటి వాట్ ఎవర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రిలీజ్ ఉందో దాంట్లో వాళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వింటర్ ఏదైతే వస్తుందో సీజన్ దాని రిలేటెడ్ ఇక్కడ వాళ్ళు డేటా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ వన్స్ అది లాంచ్ అయిపోయిన తర్వాత మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, ఫైన్. సో ఈ ఏదైతే పోర్టల్స్ ఉన్నాయో ఇవన్నీ సేల్స్ ఫోర్స్ వల్ల అఫీషియల్ పోర్టల్స్. మనం ఇక్కడ నుంచి కావాల్సిన ఏదైతే వాట్ ఎవర్ డేటా ఉందో దాన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మేబీ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏజెంట్ ఫోర్స్ అనేది, ఈ కైండ్ ఆఫ్ ఏజెంట్ ఫోర్స్నే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్స్ తర్వాత మనం బిల్డ్ చేయబోతున్నాం. అది సేల్స్ ఫోర్స్ కంపెనీ ఆర్ మేబీ మన కస్టమర్స్ యూజ్ చేసుకోవడానికి కోసం, మనం కాదు, లైక్ డెవలపర్స్ని రీప్లేస్మెంట్ చేయడానికి కాదు, వాళ్ళ సేల్స్ పర్సన్స్కి ఆర్ ఎల్స్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసము ఈ ఏదైతే ఏజెంట్స్ ఉన్నాయో ఆ ఏజెంట్స్ని మనం బిల్డ్ చేయబోతాం. లైక్ మేబీ ఒక 1 వీక్ ఆర్ 10 days టైం పడుతుంది, సరిపోతుంది ఆ లోపు. అండ్ నెక్స్ట్ క్లౌడ్స్, చాలా వరకు క్లౌడ్స్ ఉన్నాయి. ఆ క్లౌడ్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. మోస్ట్లీ మనం ఫోకస్ చేసేది సేల్స్ క్లౌడ్ అండ్ సర్వీస్ క్లౌడ్. రిమైనింగ్ చాలా క్లౌడ్స్ ఉన్నాయి, బట్ ఏంటి అంటే వాటిలో మనము ఫ్రీగా లైక్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయలేమన్నమాట. సో చూడండి, ఇది ఏజెంట్ ఫోర్స్, ఇది సేల్స్ ఫోర్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసుకుంది. ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఏజెంట్స్ ఉంటాయో వాటినే మన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఇది రిలీజ్ అప్డేట్స్, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమేమి అప్డేట్స్ తీసుకొస్తున్నారు, ఏమేమి ఆప్షన్స్ని రిమూవ్ చేస్తున్నారు ఏంటి అనేసి ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఎవ్రీ సీజన్కి ఈ ఏదైతే రిలీజ్ ఉందో అది రిలీజ్ చేస్తారు. సమ్మర్ సీజన్కి, వింటర్కి, స్ప్రింగ్కి, ఇలా ఎవ్రీ సీజన్కి. నెక్స్ట్, సో మోస్ట్లీ మీ దగ్గర లైక్ ఆల్మోస్ట్ మీ అందరి దగ్గర అయితే లింక్డ్ఇన్ అయితే అకౌంట్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు చాట్‌జీపీటీ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారని నా ఎక్స్పెక్టేషన్. మీకు కావాల్సింది ఏంటంటే ఒకటి సేల్స్ ఫోర్స్లో డెవలపర్ ఎడిషన్ అకౌంట్ కావాలి. ఈ డెవలపర్ ఎడిషన్ అకౌంట్ ఏంటి అంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తామని చెప్పాం కదా. సో మనకు ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు రియాక్ట్ మీదనో జావా మీదనో వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ప్లాట్ఫామ్స్ ఆర్ మేబీ డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. అదే ఎస్ఏపీలోకి వెళ్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, అంత ఫ్రీగా మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయలేరు, కొన్ని మోడల్స్లోనే బిల్డ్ చేయగలుగుతారు. ఇక్కడ ఏంటి అంటే మనకు డెవలపర్ ఎడిషన్ అని సేల్స్ ఫోర్స్లో ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ ఇదేంటి అంటే ఓన్లీ స్పెసిఫిక్ టు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ డెవలపర్ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి అంటే యాజ్ ఎ డెవలపర్ లాగా మనం రిజిస్టర్ అవుతే మనకు ప్లాట్ఫామ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. వాట్ ఎవర్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో, వాట్ ఎవర్ మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం టెస్ట్ చేసుకోవచ్చు.
సో ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ లింక్ షేర్ చేస్తాను, దీంట్లో మీరు అకౌంట్ క్రియేషన్ చేసుకోండి, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ట్రయల్ హెడ్ అని ఒకటి ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళది ఇది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే మనకు లైక్ మోస్ట్లీ ప్రొఫైల్ అయితే క్రియేషన్ చేసి పెట్టండి, నేను కొన్ని మాడ్యూల్స్ షేర్ చేస్తాను. ఆ మాడ్యూల్స్ ఫినిష్ చేసిన తర్వాత మీకు బ్యాడ్జెస్ అయితే వస్తాయన్నమాట, లైక్ ర్యాంక్స్, బ్యాడ్జెస్. మనం ఎలా అయితే ఇప్పుడు పబ్జీలో రిమైనింగ్ గేమ్స్లో ఎలా అయితే మనకు ర్యాంక్స్, బ్యాడ్జెస్ వస్తున్నాయో అలానే దీంట్లో కూడా ఇది కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ లాగా మనం యూజ్ చేయొచ్చు. కొంతమందికి సర్టిఫికేట్ లేకపోతే ఈవెన్ అట్లీస్ట్ ఒక మంచి ప్రాపర్ ట్రయల్ హెడ్ ప్రొఫైల్ ఉన్నా సరిపోతుంది. సో దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు అంతగా ట్రై చేయకండి. నేను బేస్డ్ ఆన్ ద టాపిక్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని లింక్స్ షేర్ చేస్తా. సో ఈ ట్రయల్ హెడ్లో మీరు అకౌంట్ క్రియేషన్ చేసుకుంటే దాంట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా ఏవైతే క్విజ్ ఉందో దీంట్లో క్విజ్ ఉంటుందన్నమాట, క్విజ్ ఉంటుంది, కొంచెము టాస్క్లు కూడా ఉంటాయి. వీటిని ఫినిష్ చేయగలిగితే మీకు బ్యాడ్జెస్ అయితే వచ్చేస్తాయి. సో ఫ్యూచర్లో ఈ బ్యాడ్జెస్ అనేవి యూజ్ అవుతాయి మీకు ఇంటర్వ్యూ టైంలో, లేదంటే షార్ట్ లిస్టింగ్ టైంలో. ఎలా యూజ్ అవుతాయంటే బ్యాడ్జెస్ ఉంటే ప్రొఫైల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో అందుకోసం. లేదు మీరు ఒకవేళ సర్టిఫికేషన్ తీసుకోవాలనుకుంటే ఇంకా బెటర్, సర్టిఫికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. లైక్ ఏంటి అంటే మనకి ఇంకా కంప్లీట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అఫీషియల్ సర్టిఫికేషన్ కాబట్టి అది ఇంకా యూజ్ అవుతుంది. ఫైన్. సో ఐ థింక్ రైట్, నాకు తెలిసి ఇది ఒక చిన్న ఇంట్రో మార్క్స్ సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు ఇవాళ, ఎందుకంటే మనకు జస్ట్ ఇంట్రడక్షన్ టు సేల్స్ ఫోర్స్ కాబట్టి మోస్ట్లీ ఇది. సో నెక్స్ట్ కమింగ్ 3 months ఒక 1 hour క్లాస్ అయిన తర్వాత మీరు 3 hours స్పెండ్ చేస్తారా, 6 hours స్పెండ్ చేస్తారా, డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత టైం స్పెండ్ చేయండి. దాన్ని బేస్ చేసుకునే మీకు వచ్చే స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయొచ్చు. ఈవెన్ నేను ఫ్రీగా ఉంటే మీతో కనెక్ట్ అయిపోయి, లైక్ ఇండివిజువల్గా కనెక్ట్ అయిపోయి ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ కంటెంట్ వైజ్ ఆర్ మేబీ టీచింగ్ వైజ్ అయితే నేనేం డ్రాప్ అవుట్ అవ్వను, ఆర్ మేబీ కాంప్రమైజ్ అవ్వను. మీరు ప్రాపర్గా టైం స్పెండ్ చేసి ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలిగితే ఈవెన్ మీరు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినా మీ వర్క్ని మీరు మేనేజ్ చేసుకునేలా నేర్చుకుంటారు. అది మాత్రం గ్యారంటీ మనం ఇవ్వగలం, అష్యూరెన్స్ మనకు ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 3+ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తామో ప్యాటర్న్ వైజ్ నేర్చుకుంటాం. మనకు కొన్ని సినారియోస్ ఉంటాయి, ఆ సినారియోస్ లోపలనే మనకు చాలా వరకు టాస్క్లు వస్తాయి. సో ఆ ప్యాటర్న్స్ మీరు ఐడెంటిఫై చేసి మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలిగితే మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకోసమే మీరు ఇక నుంచి ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారన్న బేసిస్లోనే డిసైడ్ అయి ఉంటుంది. సో మీరు ఒక నెక్స్ట్ కమింగ్ 2 months 3 months ఫుల్ ఫ్లెజ్డ్గా ఫిక్స్డ్గా మీ డేలో ఒక 4 to 5 hours టైం స్పెండ్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ లైక్ రేపు మేబీ 2 years 3 years మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఎలా అంటే లైక్ వర్క్ సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా మీ టాస్క్ మీరు మేనేజ్ చేసుకునేలా, ఈవెన్ మీరే ఫినిష్ చేసుకునేలా అంతా నేర్చుకోవచ్చు. సో అందుకే ఇంతలా చెప్తున్నా. అండ్ ఇంకోటి, మన క్లాస్ ఏదైతే ఉందో మోస్ట్లీ 3 members ఆర్ 4 to 5 members. 5 members ఇప్పటివరకు అయితే ఎప్పుడు లేరు నా బ్యాచ్లో. సో ఇంకో 1 or 2 members యాడ్ అయితే ఆడవచ్చు. బట్ ఏ క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ జరిగే టైంలో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డౌట్ వచ్చినా అన్మ్యూట్ చేసి అడగండి, అలానే మ్యూట్ చేసి అయితే కూర్చోకండి. ఇది ఒక రిక్వెస్ట్. ఎందుకంటున్నా అంటే బేసిక్గా మనం కనెక్ట్ అయింది 4 to 5 members అంతే. సో ఇలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇండివిజువల్ పర్సన్ మీద నేను ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఆ రీజన్తోనే నేను ఎక్కువ తీసుకోవట్లేదు పర్ బ్యాచ్కి, జస్ట్ 4 to 5 తీసుకుంటున్నా. సో ఇలా అయితే మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎక్కడి వరకు నేర్చుకుంటున్నారు ఏంటి అనేసి నాకు క్లారిటీ ఉంటుంది. సో అందుకోసమే క్లాస్లో ఇన్ కేస్ మనం ఏదైనా టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం, ఆ టాపిక్ డిస్కషన్ చేస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, లైక్ వాట్ ఈజ్ ఇట్ అని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. సో అప్పుడు జస్ట్ అన్మ్యూట్ చేసి అడగండి, ప్రాబ్లం ఏం లేదు, ఎవరు ఏమనుకోరు. షైనెస్ అయితే ఫీల్ కాకండి, ఇంట్రోవర్ట్ లాగా అస్సలు ఫీల్ అవ్వకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ కొన్ని సినారియోస్ లోపల నేను ఏమైనా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో వెళ్తే కొంచెం స్టాప్ చేసి స్లోగా చెప్పండి, అది మేబీ కొంచెం ఆ టాపిక్ని రివైండ్ చేయండి అని చెప్పేసి అడగండి, దానికి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నాకు నా వే ఆఫ్ స్పీకింగ్ ఏదైతుందో కొన్ని సినారియోస్ లోపల ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లోకి వెళ్తుంది, అందుకే ఇది కూడా చెప్తున్నా. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లోకి జస్ట్ ఒకసారి స్టాప్ చేసి రివైండ్ చేయించండి, లేదు అంటే కొంచెం స్లోగా చెప్పండి, నేను అగైన్ మళ్ళీ నేను స్లో డౌన్ అయిపోతా, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్మ్యూట్ చేసి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి, అలానే కూర్చోకండి. అది అండ్ మీ సైడ్ నుంచి టైం ఎఫర్ట్స్ పెడితే కోర్స్ అయ్యేలోపు మీరు ఏదో ఒక జాబ్లో అయితే జాయిన్ అయ్యేలా మనం ప్లాన్ చేయొచ్చు. సో మోస్ట్లీ అయితే మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఒక 50% ఏదైతే ట్రైనింగ్ ఉందో అది అవ్వగానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుంటారు. సో మీరు కూడా అలానే స్టార్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది, నా సజెషన్ కూడా అదే. అందుకోసమే మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తే ఆ 50% అయ్యేలోపు మీకు చాలా వరకు స్కిల్ వస్తుంది. అండ్ దెన్ టైం వేస్ట్ చేయకుండా మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయించేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. ఫైన్.
అండ్ టైమింగ్స్ కూడా ఇవే. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఒకసారి పింగ్ చేస్తాను. 9 తర్వాత ఏమైనా పాసిబిలిటీ ఉంటే, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయితే, ఆర్ఎల్స్ లేదంటే ఇదే టైమింగ్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే 6 to 9 ఏదైతే టైమింగ్ ఉందో ఇదే టైమింగ్ మనం కంటిన్యూ చేసుకుందాం. క్లియర్ ఎవ్రీవన్? యా బ్రో. ఓకే. అండ్ రాజేంద్ర బ్రో నీ క్లియరా? ఓకే ఓకే ఫైన్. 6 to 7 క్లియర్ కదా అందరికీ? ప్రాబ్లం లేదు కదా? బ్రో. ఓకే. యా. చలో ఫైన్. సో నేను చెప్పినట్టు ఒక 2 పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అండ్ మ్యూట్లో ఉండకుండా, లైక్ మనం కాలేజెస్లో స్కూల్స్లో ఎలా అయితే చెప్తున్నప్పుడు మ్యూట్లో ఉంటామో అలా మ్యూట్లో ఉండకుండా అన్మ్యూట్ చేసి అడగండి. అండ్ డౌట్స్ వస్తే వాట్సాప్లో పింగ్ చేయండి. లైక్ నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి పింగ్ చేయండి. ఎక్కడ హెజిటేట్ అయితే అవ్వకండి. ఫైన్. చలో. అండ్ ఇంకోటి మీకు ఒక ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను. ఆ ఎక్సెల్ షీట్లో ఏంటంటే మన వాట్ ఎవర్ క్లాసెస్ ఉన్నాయో వాటి రికార్డింగ్స్ అన్నీ మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో ఒకసారి మీ మెయిల్ ఐడీస్ అందరికీ నాకు ఒకసారి షేర్ చేసేయండి. ప్రతిసారి ఏంటంటే యూట్యూబ్లో మనము వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటాం. అది స్పెసిఫిక్ టు మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి నేను షేర్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియోని రికార్డింగ్ చూసుకోవచ్చు కంప్లీట్గా. అండ్ ఈ యాక్సెస్ అయితే మనకు లైఫ్ టైం ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఆ ఎక్సెల్ షీట్ నుంచి, లైక్ గూగుల్ షీట్ నుంచి క్లాసెస్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. సో మీరు ఒకసారి నాకు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. వాట్ ఎవర్ ఈమెయిల్ ఐడికి మీరు యాక్సెస్ కావాలి అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడికి వీడియోస్ అన్ని యాక్సెస్ ఇచ్చేస్తా. ఓకే బ్రో. చలో ఓకే. బాయ్ బాయ్. ఓకే బ్రో. థాంక్స్. బాయ్ అండి.